నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. గత 2 రోజుల నుంచి మరలా లావణ్య రాస్తారు, అదేవిధంగా మస్తాన్ సాయి, శేఖర్ భాష ఈ టాపిక్ అనేది మరలా 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది. ఒక ఆడియో కాల్ అయితే బయటికి రావడం జరిగింది. ఆ ఆడియో కాల్లో లావణ్యాన్ని ఇరికిచ్చేద్దాం అని ఒక ఆడియో కాల్ అయితే బయటకు వచ్చింది. సో ఆ ఆడియో కాల్కి మీరు ఇచ్చే స్పందన ఏంటి సార్? సార్ మీరు విన్నారు ఎక్కడన్నా సరే ఆడియో కాల్లో లావణ్యాన్ని ఇరికిచ్చేద్దాం అని. ఇది మీడియా మసాలా తప్ప దాంట్లో ఏమీ లేదు. సో మస్తాన్ సాయి అనేవాడు నాతో పాటు చాలా మంది విలేకరులకు కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇదిగో ఈమె రెగ్యులర్గా ఇట్లా డ్రగ్స్ పార్టీ చేసుకుంటుంది, నేను కరెక్ట్గా టైం చూసి చెప్తాను, నాకు ఆ ఇంట్లోకి ఎంట్రన్స్ ఏదో రకంగా వెళ్తే చాలు, నేను దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను, అది ఏమన్నా చూడిపోయా అన్నాడు. సరే నువ్వు నాకు ఏదైనా ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ చెప్పు, మనం చేద్దామని చెప్పారు. సో ఇదొకటే కాకుండా ఆవిడ నా మీద హత్యా ప్రయత్నం చేసేది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి గూడుపుటాన్ని చేసేది, ఇవన్నీ కూడా వాడు మనకు చెప్తూనే వచ్చాడు అనమాట. సో చాలా క్లియర్ కట్గా ఈవిడిని ఇప్పుడు కొత్తగా ఇరికిచ్చేది ఏమీ లేదు. ఈవిడ ఆల్రెడీ అసలు నేను సీన్లోకి రాకముందే 45 రోజులు చెంచల్గూడ జైల్లో రెడ్ హ్యాండెడ్గా పోలీసులు దొరికిపోయిన కేసులో ఉంది. నేను మీ మన ఛానల్కి ఆ వీడియో పంపిస్తాను, అది కూడా ప్లే చేయండి. ఓకే. సో ఈవిడ మళ్ళీ కొత్తగా ఇరికిచ్చేది ఏంటి నాకు అర్థం కావట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక దొంగోడు ఉన్నాడు, ఒకడు వచ్చాడు, భయ వీడు దొంగతనం చేస్తున్నాడు, మనం వాడిని పట్టిద్దాం, వాడు దొంగతనం చేస్తున్న విషయం వాడికి తెలియదు అన్నాడు. సరే భయ వాడు దొంగతనం చేసేటప్పుడు చెప్పు, రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అన్నాడు. ఇప్పుడు వాడేమంటాడు, మీరు నన్ను పట్టిద్దాం అనుకుంటున్నారు కదా కాబట్టి నేను దొంగరు కదా అంటాడు వాడు. అంటే మీరు డ్రగ్స్ చేయొచ్చు, మిమ్మల్ని పట్టించడం అనేది తప్పైపోతుందా? సో వాడు పట్టించదా, వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఐఎమ్ ఏ విజిల్ బ్లోయర్. మనం ఎలా మాట్లాడతాం జర్నలిస్టులుగా, రకరకాలుగా కావాలని మీరు లావణ్యాన్ని టార్గెట్ చేశారు కార్నర్ లో అని బయట టాక్. కావాలని ఏముంది దాంట్లో, ఆవిడ డ్రగ్స్ చేస్తే ఖచ్చితంగా, అంటే డ్రగ్స్ చేస్తే పట్టుకోవడం టార్గెట్ చేయడంట. ఆవిడ డ్రగ్స్ చేస్తోంది, ఆవిడని పట్టించడం టార్గెటా? డ్రగ్స్ చేసి ఎవరినైనా పట్టించడం టార్గెట్ అవుతుందా? సమాజానికి మేలు అవుతుంది. మస్తాన్ సాయి కూడా ఒకప్పుడు బాగా డ్రగ్స్ తీసుకున్నాడు కదా. ఎస్ ఆఫ్ కోర్స్, మస్తాన్ సాయి వీళ్ళందరూ కూడా ఉన్నాడు. వాడు దొరికితే వాడు కూడా దొరుకుతాడు అక్కడ. వాడేమంటాడు, నన్ను తప్పించేయాలి అది ఇది అంటాడు. సరే వాట్ ఎవర్. ఇప్పుడు అందరిని పట్టుకున్నప్పుడు నేను టెస్ట్ చేసినప్పుడు నీకు డ్రగ్ దొరకలేదు అనుకో, ఫైన్, యువర్ గుడ్ బాయ్, గో కదా. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మస్తాన్ సాయి ఏమంటాడు, అక్కడ కనుక ఒకవేళ నేను దొరికితే నన్ను మాత్రం సైడ్ చేయండి భయ్యా అంటాడు. సరే ఇది పోలీసులైనా ఇదే చెప్తారు. పోలీసులైనా సరే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నన్ను మాత్రం పట్టుకోవద్దు అండి అంటే పోలీసులు కూడా అదే చెప్తారు. నేను అప్రూవల్గా మారానంటే అదే, దట్స్ అ ప్రాసెస్. దాంట్లో కుట్ర అనేది ఊరికే మీడియా మసాలా అండ్ ఆవిడ చూపించే కోణం. బేసికల్లీ ఆవిడ దొంగ కాదు, అయితే ఆవిడ టెస్ట్ చేయించుకోమని వచ్చి పోలీసులు ఆవిడ 45 రోజులు చెంచల్గూడలో జైల్లో పెట్టి ఊరికే పెడతారా? ఊరికే పెడతారా? అప్పుడు నేను ఇరికిచ్చానా? అసలు నేను ఎక్కడైనా ఉన్నాను ఆ టైంలో? సో చాలా క్లియర్ కట్గా ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి జైలుకి వెళ్ళిన మనిషి ఇప్పుడు బయటకు వచ్చి నన్ను వాళ్ళు ఇరికిస్తున్నారు, వీళ్ళు ఇరికిస్తున్నారు అని చెప్పి ఇన్ని కబుర్లు చెప్తే, అయ్యో అమ్మ ఆడుకుదిరిని వీళ్ళు అమ్మ ఇరికిచ్చేస్తున్నారని చెప్పి అనుకోవడానికి జనాలు ఎరుపప్పలు కాదు, జనాలు అందరికీ తెలుసు చాలా క్లియర్ కట్గా. ఈవిడ తెలియకపోతే తెలుసుకోండి, కొంచెం బ్యాక్ వెళ్ళి సెర్చ్ చేయండి. డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన లావణ్య, 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన లావణ్య అని ఇదే ఛానల్స్ ఎవరైతే చెప్తున్నారు ఇప్పుడు ఇరికిస్తున్నారు పాపం ఆడుకుతున్నారని, వాళ్ళే పెద్ద పెద్ద ఇవి పెట్టి వేశారు. అది రెడ్ హ్యాండెడ్ గా ఎలా దొరికిపోయింది అనే వీడియో ఎవరి దగ్గర లేదు, బట్ ఆ వీడియో నేను మీకు పంపిస్తాను, మీరు అది పక్కన వేసి చూపించండి. అండ్ ఇంకొకటి కూడా, నన్ను ఇరికిచ్చారు, పోనీ అప్పుడు కూడా ఇరికిచ్చారని అనుకుందాం. ఎవరన్నా సరే ఇరికిచ్చి, ఆవిడ ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది, ఎక్కడో షూట్కి వెళ్ళి ఢిల్లీ నుంచి హైదరాబాద్ జనరల్ ఫ్లైట్లో వస్తారు. అంటే ఆవిడ యుఎస్ నుంచి వచ్చి అంత చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రైన్లో రావడానికి గల కారణం ఏంటి అంటే, ఫ్లైట్లో వస్తే ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ ఉంటుంది, పట్టుకుంటే దొరికిపోతారు. సరే ట్రైన్లో వచ్చింది, కానీ అది కూడా మనం సమర్థించుకుందాం, పాపం ఆవిడకి ఫ్లైట్లో రిజర్వేషన్ దొరకలేదని చెప్పి ట్రైన్లో వచ్చింది అనుకుందాం. మరి ఆవిడని ఇరికించాలనుకునేవాడు ట్రైన్లో, ఆవిడ పాపం నిద్రపోతుంటే ఆవిడకి తెలియకుండా ఆవిడ బ్యాగ్ ఓపెన్ చేసి డ్రగ్ ప్యాకెట్లు పెట్టేసి మూసేసి వాడు కామ్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపం పొద్దున్నే రైలు నుంచి కిందకు దిగంగానే పోలీసులు వచ్చి, అమ్మ మేము మీకు మీ మీద డౌట్ ఉంది, చెక్ చేయాలి అంటే, సరే ఓపెన్ చేయండి సార్ చూడండి, మన దగ్గర లేదని మనకి తెలిసినప్పుడు మనం ఓపెన్ చేస్తాం కదా. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ప్యాకెట్లు దొరికాయి అనుకో, అయ్యో అని ఇప్పుడు ఆశ్చర్యపోవడం, పోలీసులు దొంగ మొహం నువ్వు చేస్తావని చెప్పి ఆవిడ చేస్తే అది ఇరికిచ్చినట్టు. చాణక్యం అమాయకం ఇరికిచ్చాం. కానీ ఈవిడ ఆ వీడియో మీరు గమనిస్తే, నో మీరు ముట్టుకోవడానికి లేదు, నా బ్యాగ్ చేయడానికి లేదు, మా అమ్మ నాన్న రావాలి, నీ బ్యాగ్ ఇచ్చేయడానికి మీ అమ్మ నాన్న వాళ్ళు రావాల్సిన పేరేంటి, ఇది టైం కాదు, ఇది ప్లేస్ కాదు అంటే ఏంటి, ఇంటికి వెళ్ళి ఈ బ్యాగ్లో ఏమైనా తీసి పక్కన పెట్టి తీసుకొస్తే చెక్ చేయాలా? చాలా క్లియర్ కట్ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది. ఆవిడ 4 grams 5 grams మెత్త ఆవిడ దగ్గర దొరికింది, చాలా అబాండెంట్ సబ్స్టెన్స్ అది. సో అది దొరికిన తర్వాత పట్టుకెళ్ళారు, రిమాండ్ అయింది, అంతే అయింది. ఇప్పుడే ఎందుకు ఈ డ్రామాలన్నీ ఆడుతుంది మీకు తెలుసా? వరలక్ష్మి డ్రగ్స్ కేసు మీ అందరికి గుర్తుంది కదా, అది దాంట్లో ఈవిడ కూడా ఉంది. ఈవిడ 12 మంది ఉన్నారు దాంట్లో. 12 మందిలో ఈ మస్తాను ఉన్నాడు, చింటూ ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఈవిడున్నాడు.
ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ మీరు గమనిస్తే ప్రభాకర్ రెడ్డి పేరు ఈవిడ పేరు పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా ఏదో శుద్ధపోసలాగా బయటపడడానికి మస్తాన్ సాయి వీళ్ళని ఏదో ఇరికించడానికి ట్రై చేస్తున్నట్టుగా, దానికి నేనేదో సహకారం అందిస్తున్నట్టుగా ఓ పెద్ద చిత్రీకరించడానికి ఈ టైమే ఎందుకు మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు అది హీరింగ్కి వచ్చింది కోర్టులో. ఓకే. సో పోలీసులు పట్టుకున్నారు, వీళ్ళేదో బెయిల్ మీద బయటకు వచ్చారు, అదంతా అయిపోయింది. ఈ జనవరి 27న ఫస్ట్ హీరింగ్కి వచ్చింది. సో హీరింగ్కి వచ్చింది, మళ్ళీ దానికి ఏదో వాయిదాలు పడతాయి కదా, నెక్స్ట్ వాయిదా ఇవ్వమంతా ఎప్పుడో వస్తుంది. ఈ లోపల మనం సెట్ చేసుకోవాలి గ్రౌండ్ ఏంటి. నన్ను వీళ్ళందరూ కూడా బలవంతంగా ఇరికిచ్చారు, కావాలంటే చూడండి ఇదిగో టాక్, జాగ్రత్తగా వినండి టాక్, మీరు ఊరికే వినడం కాదు, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. నేను ఎక్కడైనా సరే ఆవిడ దగ్గర డ్రగ్స్ పెట్టు, ఆవిడని ఇరికిచ్చు అని చెప్పనలా, వీడే చెప్పాడు చాలా క్లియర్ గా. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డ్రగ్స్ బ్యాచ్, వీళ్ళకి ఆల్రెడీ ఆ హిస్టరీ ఉంది కాబట్టి మనం కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. వీళ్ళు డ్రగ్స్ పార్టీలు చేస్తే వాళ్ళ తమ్ముడిని ఇంకా కొంతమంది పేర్లు అంటే మెన్షన్ చేసి ఇరికిచ్చేసి వాళ్ళని కూడా అనలేదు అసలు. వాళ్ళ తమ్ముడు ఆడియో దేంట్లో వచ్చింది మీరు వినింది వేరే ఇంకోటి. దాంట్లో ఏంటంటే లావణ్య తమ్ముడికి కార్తీక్కి కూడా శేఖర్ భాష మీద పీకల దాకా ఉంది, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నాడు, వాడిని ఎలా చంపేద్దామా అని చెప్పి చూస్తున్నారు. పరాలక్ష్మి సంథింగ్ ఎవరు ఆవిడే దాన్ని ఎలా, మీరు ఫస్ట్ ఒక హాస్పిటల్లో చేరండి, మీకు సర్టిఫికేట్ ఏదో తెచ్చుకోండి మీరు ఇదని చెప్పి, తర్వాత మీ సెల్ ఫోన్ కూడా అక్కడ ఆపేసేయండి, అండ్ తర్వాత మీరు వాడిని కొట్టించండి, వాడు ఎప్పుడు ఎక్కడెక్కడ బయటకు దిగుతాడో నాకు తెలుసు. నేను ఎప్పుడు ఒక సమాధి దగ్గరికి వెళ్తాను అవుట్ ఆఫ్ లవ్. నేను ప్రతి నెల రోజులకి ఒకసారి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏదో కూర్చొని కాసేపు వస్తాను. అక్కడికి వెళ్తున్నా అనే విషయం వాళ్ళకి తెలుసు అనమాట. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు, అది పొలం, ఎవ్వరు ఉండరు, మీరు గ్లౌజులు వేసుకుని ఫింగర్ ప్రింట్ లేకుండా వాడిని కొట్టి చంపేయండి, ఆనవాళ్ళు దొరకకుండా చంపేయండి అన్న చెప్పిన మాట. సో బేసికల్ ఏంటంటే ఐ వాజ్ అ విజిల్ బ్లోయర్. నేనే వీళ్ళందరూ, మీకు తెలుసు కదా, గుండె చప్పుడు కావచ్చు, మంచం కోళ్ళు కావచ్చు, ఈవిడ డ్రగ్స్ వీడియో కావచ్చు, ఈవిడ ప్రీతికి డ్రగ్స్ ఇచ్చిందన్న వీడియో కూడా, తర్వాత ఈవిడ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ తో ఎలా అయితే సఖ్యతతో ఉండి నాకు మిమ్మల్ని రెచ్చగొట్టాలని నాకు కసి అది ఇది అని చెప్పడం, చాలా ఇవన్నీ కూడా బయట పెట్టాం కదా. ఇంకా ఆటోమేటిక్గా వీడిని ఏదో చంపేయాలన్నట్టు దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా ఆఖరికి బయటపడిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి 2 రకాలు. ఆ లాయర్ పొద్దునే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు అంటే ఇది ఎక్కడ కేసు పెట్టేస్తానో, లిటరలీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కదా, అంటే డ్రగ్స్లో దొరకలా, ఇది లిటరల్లీ ప్లానింగ్ అనమాట. ఎలా చంపాలి వీడిని, ఎలా చేయాలి, వీడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడని చెప్పి చాలా క్లియర్, ఎలా కిడ్నాప్ చేయాలి, సీసీ కెమెరాలు లేని చోట ఎక్కడ కారు పెట్టాలి అని చెప్పి మొత్తం పెట్టి నన్ను వేసేయాలని ప్లాన్ వేశారు. సో ఇది ఇప్పుడు చాలా పెద్ద కేసు, లావణ్య మీద కావచ్చు, వాళ్ళ టీం మీద కావచ్చు, ఆ పడాల లక్ష్మి కావచ్చు, వాళ్ళ తమ్ముడు కార్తీక్ కావచ్చు, ఆ చింటూ కావచ్చు. సరే చింటూ ఏదో మధ్యలో మన మీదకి వస్తుంది కదా, మన చేతికి మట్టకుండా చేయాలి ఇలా మాట్లాడుతున్నాడు. బట్ మెయిన్ కల్ప్రిట్ ఈస్ ప్లానింగ్ అంతా పడాల లక్ష్మి. ఇదే ప్లానింగ్ ఆల్రెడీ కొన్నాళ్ళు కొత్త చేసి నన్ను కొట్టించారు. నేను 2 రోజులు హాస్పిటలైజ్ కూడా వారం రోజులు అయ్యాను. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, నాకు ఫోన్ చేశాడు, ఇదిగో నువ్వు మస్తాన్ సాయితో మాట్లాడిన కాల్ ఉంది, నువ్వు ఆవిడని ఇరికించాలనుకుంటున్నా, నేను ఇరికించాలనుకున్నాను, నేను లాయర్తో మాట్లాడిన కాల్ కూడా ఉంది, నేను ఇరికించాలనుకున్నా, ఎక్కడ ఒక్క మాట చూపించి నేను ఆవిడని ఇరికిద్దాం అని చెప్పి వాడు క్లియర్ కట్గా చెప్పాడు, ఉంది డ్రగ్స్ ఉందని. అందరికి తెలిసిన విషయమే, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు ఆవిడ డ్రగ్స్ చేస్తుంది అని చెప్పి. చేసేటప్పుడు చెప్పు. ఎందుకంటే మన దరిద్రం ఏంటంటే పోలీసులు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు కూడా, వరలక్ష్మి కావచ్చు, లేకపోతే తర్వాత ఈవిడ సికింద్రాబాద్ కావచ్చు, ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయించలేకపోతున్నారు? వాళ్ళ డ్రగ్ టెస్ట్ చేస్తే కదా వాడు అసలు భాగవతం బయటపడేది. ఇప్పుడు ఇవిడ నేను ఏం డ్రగ్స్ చేయలేదమ్మా, నన్ను శుద్ధపోసా, నన్ను ఇది చేస్తున్నా అంటున్నారు కదా, మరి వెళ్ళినప్పుడు ఎందుకు ఒక్క డ్రగ్ టెస్ట్ తీసుకోవచ్చు కదా, ఒక డ్రగ్ టెస్ట్ చేయించచ్చు కదా. లావణ్యకి డ్రగ్ టెస్ట్ చేయించండి. నువ్వు నేను దొంగతనం చేయలేదు, వీళ్ళు నన్ను ఇరికించాలని చెప్పి చూస్తున్నారంటే, మరి వజ్రాలు వైడూర్యాలు అన్ని నీ దగ్గరే ఉంటే, ఆ డబ్బులు అంతా దోచేసిన క్యాష్ అంతా నీ దగ్గరే ఉంది, అది ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవిడెన్స్ కదా. మరి టెస్ట్ చేయించండి, ఆవిడ దగ్గర దొంగ సొమ్ము ఉందా, డ్రగ్స్ ఉందా లేదా అర్థం అయిపోతుంది, ఆవిడ టెస్ట్ చేయించండి, అయిపోయి. ఓకే, చాలా సింపుల్. సో బేసికల్లీ నేను ఎక్కడ వాళ్ళ మీద ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ కూడా పెట్టేసి వాళ్ళని ఎక్కడ ఇరికిచ్చేస్తాను అని చెప్పి భయపడిపోయి ముందుగానే ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతున్నారు. చాలా సింపుల్. అంటే ఒకటిసారి మనం ఆడ చూసుకోవచ్చు, నిన్న ఒక హార్డ్ డిస్క్ అనేది పెద్ద అంటే బాగా వైరల్ అయింది. ఆ హార్డ్ డిస్క్ సుమారు 2000 మంది వీడియోలు ఉన్నాయని చెప్తుంది లావణ్య. బట్ దాంట్లో దొరికింది ఒక హార్డ్ డిస్క్ కాదు, ఒక 4 హార్డ్ డిస్కులు దొరికినాయని పోలీసులు నిర్ధారించినట్టుగా కొన్ని వార్తలు వస్తుంది. దాని మీద ఏమంటారు? ఏమన్నా నాకు దీని గురించి తెలియదు. హార్డ్ డిస్క్లు ఎవరా తెలియదు అసలు? నాకు అసలు తెలీదు. ఒకవేళ ఇది ఈవిడ ఎప్పుడో వెళ్ళి మస్తాన్ సాయి దగ్గర నుంచి నేను హార్డ్ డిస్క్ పీక్ వచ్చాను అది ఏదో చెప్తుంది కదా. సో ఆ హార్డ్ డిస్క్లో ఏవో కంటెంట్ ఉన్నాయి, అది నేను పోలీసులకి ఇచ్చాను. అయితే పోలీసులకి కనుక నువ్వు ఈ కంటెంట్ ఇచ్చుంటే మరి మీడియాకి ఎవరు ఇచ్చారు? మీడియాకి ఎవరు ఇచ్చారు? పోలీసులు ఇచ్చారా? ఓకే, ఒకవేళ కనుక సరే వీడు చేసిన అరాచకాలని మీడియా ముందు, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకోండి, ఈ అమ్మాయికి సంబంధించిన న్యూడ్ వీడియో లేదో వీడు తీసాడు అనుకుందాం.
ఎవరు లావణ్యకి సంబంధించిన తీసి పెట్టుకున్నాడు అనుకున్నాం, తీసి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ హార్డ్ డిస్క్ నీకు దొరికింది అనుకున్నావు, నువ్వేం చేస్తావు? అంతవరకు ముందు డిలీట్ చేసుకుంటారు, ఫస్ట్ డిలీట్ చేసుకుంటారు. కానీ ఇదిగోండి నా న్యూడ్ వీడియోలు చూడండి అని చెప్పి పోలీసులకి మీడియాకి ఎవరు ఏ ఆడదని ఇచ్చుకుంటుందా? దీని వెనకాల రాజకీయం మీకు అర్థం కావట్లేదు. చాలా సింపుల్ రాజకీయం ఏంటంటే దాంట్లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఇతని గర్ల్ ఫ్రెండ్, ఇతని వైఫ్, ఇంకా 2-3 ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బద్నాం చేయాలి. వాళ్ళ మొత్తం వీళ్ళందరినీ బద్నాం చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేట్టు చేయాలి. సో దీనికి ఆవిడకి వచ్చే లాభం ఏంటి? వాళ్ళు చచ్చిపోతే ఈవిడికి వచ్చే లాభం ఏంటి? బ్లాక్మెయిలింగ్ కాదు. నేను అదే నాకు చాలా క్లోజ్ సోర్సెస్ ద్వారా యాక్చువల్లీ ఈ వీడియో లీక్ అయిన వన్ ఆఫ్ ద అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. ఓకే, ఆవిడ పాపం చచ్చిపోవడానికి సిద్ధంగా ఫ్యామిలీకి తెలిసిపోయింది. బ్లర్ వేసారు కానీ ఏమి అందరికీ తెలిసిపోతుంది సార్, నాకు అయిపోయింది సార్ నా జీవితం. బేసిక్గా మస్తాన్ సాయితో ఏ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా ఆ అమ్మాయి ఏదో రకంగా ఒకటి ఇంతకుముందు ఇదే టైప్లో ఒక అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయి అదే నార్సింగ్ పిఎస్లో కేసు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు పంపిస్తా, చూపించండి. ఆ అమ్మాయిని ఇలాగే మస్తాన్ సాయిని వదిలి వాళ్ళ ఏం చేస్తుందంటే తెలుసా, ఈ అమ్మాయి ఈ వీడియోలు ఇప్పుడు లేటెస్ట్గా పంపించినవి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి అందరికీ పంపించింది. సో ఇంత నీచం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది రెస్పాన్సిబుల్ మీడియా దీంట్లో వేరే వాళ్ళ ఆడపిల్లల ఉన్నప్పుడు ఓపెన్ చేసి మీరు ఎలా చూస్తారు? అవును, బీయింగ్ ఎ మ్యాన్, వేరే వాడి పెళ్ళాందో వాడి చెల్లెలతో లేకపోతే ఏ లవ్వర్తో నీకు ఏ అధికారం ఉంది ఓపెన్ చేసి చూడడానికి? ఒకవేళ కనుక దాన్ని ఏదైనా రిపోర్ట్ పెట్టాలంటే ఒక అమ్మాయితో ఓపెన్ చేయించి ఈ అమ్మాయి ఏమన్నా ఉందని చెప్పి పెట్టాలి. నీకు నిజమైన పద్ధతి అయిన జర్నలిస్ట్ అయితే కదా. అవును, పోలీసులు ఇచ్చారా? లావణ్య ఇచ్చిందా? ఎవరిచ్చారు? ఎందుకు ఈ అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు? బయట ఈ అమ్మాయిల జీవితాలు నాశనం చేయడం మాత్రమే కనబడుతుంది ఇక్కడ నాకు. మీడియా కొంచెం విజ్ఞతతో ఆలోచిస్తే ఏ ఆడపిల్ల తన న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పి హార్డ్ డిస్క్లు తెచ్చి ఎవరికి ఇవ్వరు. అవును, కాబట్టి ఇది వాళ్ళందరినీ కూడా ఒకవేళ ఆవిడ దగ్గర ఉన్నా కూడా ఈ హార్డ్ డిస్క్ పోలీసులకి ఇచ్చే ముందు ఆవిడ చాలా క్లియర్ కట్గా ఆవిడవన్నీ డిలీట్ చేసుకొని, ఆవిడకి అగనెస్ట్గా ఉన్న ఎవిడెన్స్లు అన్నీ డిలీట్ చేసుకొని, మస్తాన్కి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే కావాలని దాంట్లో ప్లాన్ చేసి ఇది కూడా నేను చెప్పి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చాలా క్లియర్ కట్గా. సో దీన్ని ఎలా మనం తీసుకుంటాం? సరే వాడు ఎన్ని చేశాడు, 5 మందితో చేశాడా, 10 మందితో చేశాడా, లేకపోతే 200 మందితో చేశాడా, వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. అవును, వాళ్ళు ఎవరు రారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఈ అమ్మాయి గత 3 నెలల నుంచి మమ్మల్ని వేధిస్తుంది ఈ ఫోటోలు పెట్టుకొని. సో నేను అడిగా, మస్తాన్ సాయి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు? లేదా. మరి ఎందుకమ్మా ఇలాంటి వీడియోలని? అదే ఆయనకు ఫ్యాంటసీ, సరదా తీసుకుంటాడు. సో ఆయన వీడియోలు తీసుకొని ఉండొచ్చు, కానీ వీళ్ళని బ్లాక్మెయిల్ చేసింది లావణ్య. అవునా? అది క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఇదే నార్సింగ్ పిఎస్లో ఆస్ట్రేలియన్ సిటిజన్ ఒక అమ్మాయి వచ్చి ఎఫ్ఐఆర్ పెట్టింది. అలాగే 2023లో ఒకటి, 2024లో ఒకటి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇవి కూడా నేను మీకు పంపిస్తాను, చూసుకోండి, వెయ్యండి పక్కన. ఓకే, నాకు యాక్చువల్ షూటింగ్ టైం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.